ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటయ్యా అంటే రేవంత్ సర్కార్కి 250 కోట్ల రూపాయలు 235 కోట్ల రూపాయలు పెట్టి అమ్మాము భూమి అని చెప్పి వేలం పాటేసి పెద్ద రచ్చ చేస్తే అది కాస్త రివర్స్ స్ట్రోక్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోర్టులో వేశారు, నిన్న మాట్లాడుకున్నాం. విచిత్రం ఏంటంటే ప్రభుత్వమే ఇందులో దోషి, ప్రభుత్వమే నాటకాలు ఆడుతోంది, ప్రభుత్వమే గేమ్స్ ఆడుతోంది అన్నటువంటి తేలింది. ఎక్కడైనా భూమిని స్టేట్ బ్యాంక్ ఇవాళ కోర్టు అడిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా భూమిని వాళ్ళు వేలం వేశారండి అని అడిగితే ప్రభుత్వం తరపున లాయరు ఆ భూమి మాకు ఇస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది అన్నారు. ఇచ్చారా ఇప్పటికీ అని అడిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తానని చెప్పింది అన్న. ఇచ్చిన తర్వాత కదా నువ్వు తీసుకుని వేలం వేయాల్సింది. ఇచ్చాక నీ పేరుని రిజిస్ట్రేషన్ చేశాక చేసుకోవాలి. మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పేశాము, ఆ భూమి మేము తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వేరే చోట ఇస్తామన్నారట. ఏంది ఇది? ఇదేమన్నా దారి పంచాయతీనా, గాలి పంచాయతీనా? ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సిల్లీగా చేస్తుందా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అట్లాంటి అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళకి వేరే చోట భూమి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేత ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. అలా చెయ్యకుండా ఆ కాగితాలు ఏవో చూపెట్టమని అడిగేటప్పటికి వారం రోజుల టైం ప్రభుత్వం అడిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు అడిగింది, ప్రభుత్వం. అంటే ఎంత నాటకం ఆడుతున్నారు? ప్రభుత్వం తప్పు చేస్తుందా? అధికార యంత్రాంగం ప్రభుత్వం చేత తప్పు చేయిస్తున్నారు, ప్రభుత్వం పేరు నాశనం చేస్తున్నారు. చెక్ చేసుకోవాల్సి